యానిమేషన్ మూవీలో ఇంత మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ వస్తదనైతే నేను ఎప్పుడూ ఎక్స్‌పెక్ట్ చేయలే. ఇది 2011లో వచ్చింది. సో, ఇదే 'ర్యాంగో' మూవీ. సో, ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ గురించి తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో, మూవీ లవర్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండబ్బా. సో, ఇక టాపిక్‌లోకెళ్ళిపోదాం. సో, ఈ మన హీరో ఎడారిలో అయితే ఉంటాడో, ఒక అద్దంలో అయితే ఉంటాడు హైవే పక్కన. సో, ఎలాగోలాగని బయటికి ఒక గాలి రూపంలో అది రోడ్డు మీద హైవే మీద పడి ఒక కారైతే గుద్ది బ్లాస్ట్ అయితే అవుద్ది. అప్పుడు మనోడు జర్నీ అయితే స్టార్ట్ చేస్తాడు ఒంటరిగా. సో, అలా జర్నీ స్టార్ట్ చేస్తా ఒక అమ్మాయిని పట్టుకొని ఒక ఏరియాకైతే ఎళ్ళిపోతాడు. సో, అటేపు రోడ్డు దాటాలంటే ఒక హెల్ప్ చేస్తా ఉంటే, సో, ఆ తర్వాత ఇంక మన వల్ల కాదని పశ్చిమ నుంచి వచ్చానని చెప్పి వేరే ఏరియాకైతే ఎళ్ళిపోతాడు. సో, అక్కడ ఆ సిటీలో మనోడు మాయమాటలతో అక్కడున్న జనాలనందరిని అట్రాక్షన్‌కి అయితే గురి చేసుకుంటాడు. అక్కడో ప్రాబ్లమ్ ఉంటది. ఆ ప్రాబ్లమ్ ఏంటంటే, ఆ ఊరికొక సమస్య. వాటర్ అయితే దొరకదు. బ్యాంక్‌లో కూడా వాటర్ ఉండదు. ఈ వాటర్ మొత్తం మనోడు ఎలాగైనా రప్పించాలని అయితే అనుకోడు. బట్ ఆ సిటీలో ఉన్న వాళ్ళందరిని అట్రాక్షన్‌కి గురి చేసి ఎలాగోలాగన ఒక గెద్దనైతే చంపుతాడు. ఆ గెద్ద కూడా మనోడు ఎలాగోలాగన ఏదో ఈ గన్ ఉంటది. ఒక్క బుల్లెట్‌తోనే చంపేసి నేలమట్టం అయితే చేస్తాడు. సో, ఈ గెద్ద చనిపోవడం వల్ల మనోడు ఒక హీరో అయిపయితే వచ్చేద్ది జనాల్లో. సో, వాళ్ళంతా నిజంగా బాబోయ్! 'ర్యాంగో' మామూలు ధీరుడు కాదు. వీరుడు, సూర్యుడు అని చెప్పి లెక్కేసి మనోడు ఏది చెప్తే అదే అంటారు. ఇక తాబేలు విలన్ గాడైతే ఉంటాడు. వాడు ఈ భూములన్నీ కొనేసుకొని వేరే దిక్కున ఒక సిటీ అయితే కడతాడు. ఆ వాటర్ అంతా అటు డైవర్ట్ చేస్తాడు. ఈ విషయం అయితే 'ర్యాంగో' గాడికి తెలీదు. సో, ఈ 'ర్యాంగో' గాడు ఏం చేస్తాడంటే అదంతా తెలుసుకొని అసలు వాటర్ ఎక్కడుందని తెలుసుకొని ఆ ప్రజలకు ఎలాగైనా వాటర్ అందించాలని అయితే ప్లాన్ ఏస్తాడు. బట్ ఈ ప్లాన్‌లో ఎన్ని అడ్వెంచర్‌లు జరిగినాయనేదే మూవీ స్టోరీ. సో, మూవీ అయితే ఎక్సలెంట్ ఉందబ్బా! మామూలు మెసేజ్ ఓరియెంటెడ్ కాదు. ఆస్కార్ వచ్చిందంటే మీరు ఆలోచించుకోవచ్చు. సో, పిల్లలు, పెద్దలైతే ఖచ్చితంగా చూడాలి. సో, ఈ మూవీని చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్‌లో అయితే ఉంది. సో, బట్ లైఫ్‌లో ఒక్కసారైనా చూడవలసిన మూవీ అయితే ఇదే నాకు తెలిసి. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండబ్బా!